సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డుల జారీ విషయంలో గుడ్ న్యూస్ చెప్పారండి. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చేకి 3 నెలలు గడిచినా కూడా రేషన్ కార్డులు ఊసెత్తకపోవడంతో ఇబ్బంది పడుతున్న అర్హులు ఈ వార్త కాస్త ఉపశమనం ఇవ్వనుందనే చెప్పాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల పథకానికి కూడా ప్రతి వారికి రేషన్ కార్డు అవసరం ఉంటుంది. అది రేషన్ కార్డు ఉన్న వారికి ఇస్తామని చెప్పడం, ఆ రేషన్ కార్డులు ఎప్పుడు జారీ అవుతాయో తెలియకపోవడం వల్ల ప్రజలు సతమతం అవుతున్నారు. ఆ పథకాలకి నోచుకోలేక ఈ వస్తదా రాదా అనే అయోమయ పరిస్థితులు ఉన్నారండి. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డులపై ప్రకటన చేయాలని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేశారు. తాజాగా ఇవాళ నిర్వహించిన కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవి 1 నెల వ్యవధి లోపల రేషన్ కార్డులు అందరికీ అందే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద పూర్తి సమాచారం ఇంకా అందవలసి ఉందండి. రేషన్ కార్డులు వాటి